హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఇప్పటికీ బాగున్నామని అయితే చెప్పలేను. ఇప్పటికైతే యుద్ధం విరమించారు, కానీ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా. ఇప్పుడు నార్మల్ కొంచెం నిన్న నుంచి మైండ్ అనేది కొంచెం రిలాక్స్ అయ్యింది. భయం అనేది పోలేదు, మొత్తం ఇంకా భయపడుతూనే ఉన్నాం, కానీ కొద్దిగా మైండ్ రిలాక్స్ అయితే అయ్యింది. మాకైతే ఈ టెన్షన్ వెన్స్డే నుంచి స్టార్ట్ అయింది. వెన్స్డే నుంచి పిల్లలకి ఆన్లైన్ క్లాస్ అని చెప్పినప్పుడే కొంచెం ఏదో సిచ్యువేషన్ బాగాలేదు అని అయితే అర్థమైంది. ఇంకా వెన్స్డే థర్స్డే 2 రోజులు ఆన్లైన్ క్లాస్, ఆ తర్వాత ఫ్రైడే రోజు స్కూల్ లేదని చెప్పి అయితే ముందే మెసేజ్ పాస్ చేశారు. అప్పటికి అనుకున్నాం మేము, అంటే ఏదో జరుగుతుంది అని అయితే అనుకున్నాము. థర్స్డే ఈవినింగ్ నుంచే ఇంకా బ్లాక్అవుట్ అని అయితే అనౌన్స్ చేశారు. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి అలాగా. మేము అప్పటికి అంటే ప్రిపేర్గా లేము కదా. ఆ రోజు ఇంకా ఏమంటారు, మేము వంట కూడా చేసుకోలేదు లిటరల్గా. అందరూ అంతే, ఇంకంటే కొంచెం లేట్ 9 కల్లా తింటాం కదా, 8:30 కల్లా వంట చేద్దామని అయితే చేసుకోలేదు. ఇంకా అప్పటికి లైట్స్ ఆఫ్ అయినా అలా చిన్న ఫోన్ లైట్ కూడా వేయనీయలేదు. ఆ థర్స్డే రోజు అయితే అలా చిన్నగా ఒకసారి వేసి ఒకసారి బంద్ చేసి తొందర ఏదో వండుకొని తినేసాము. ఇంకా ఫ్రైడే రోజు మధ్యాహ్నంకి కొంచెం ఇంకా దారుణంగా అయింది సిచ్యువేషన్. మమ్మల్ని కిందికి పంపించడం, అంటే బాంబులు వచ్చి బిల్డింగ్ పైన పడతాయి, చెప్పలేం, పడవచ్చు, ఇన్ కేస్ ఛాన్స్ ఉంది, మీరు కిందికి వెళ్ళిపోండి గ్యారేజ్లోకి అని చెప్పి పంపించారు. గ్యారేజ్ అంటే తెలిసే కదా, బండి పెట్టేది. అక్కడికి వెళ్ళైతే ఉన్నాం మేము కొద్దిసేపు. అలా ఉన్నాము, బాగానే కింద టైం స్పెండ్ చేసాం అంతా పిల్లల్ని పెట్టుకొని. అప్పటికి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పర్లేదు, ఉన్నాము. ఇంకా పైకి వచ్చేసాం మళ్ళీ. ఇంకా నాకు ఆ రోజు మధ్యాహ్నమే ఫుడ్ సరిగ్గా తినలేదు ఫ్రైడే రోజు అని చెప్పి, ఈవినింగ్కి నాకు అంటే ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి వంట కూడా తొందర చేశాను నేను. తినేసాము ఆ రోజు, మధ్యాహ్నం సరిగ్గా తినలేదు కదా అని చెప్పి ఇంకా తినేసాము ఈ ఫ్రైడే రోజు ఈవినింగ్ త్వరగానే. ఇంకా ఆ రోజు ఇంకా ఎక్కువ అయ్యాయి సౌండ్స్, బాంబుల సౌండ్లు, అవి మిసైల్స్, ఏదో ఇలా లైట్లు ఇంత మన పెద్దగా కనిపిస్తున్నాయి, సౌండ్స్ అయితే అవుతున్నాయి. ఎప్పుడొచ్చి మీన పడతాయో అనే భయము, నిద్ర లేదు. ఇంకా మా పాప అయితే పెద్దది కదా, కొంచెం అంటే 2nd క్లాస్, తనకు తెలుసు కదా ఆతన్వాది వస్తున్నారా లేదా, బాంబులు మన పైన పడతాయా, మనం ఇక్కడే ఉండిపోతామా, చనిపోతామా, ఇలాంటివి. ఇంకా పిల్లలు అంటే కొంచెం పెద్దగా అయితే ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు అని మా పాపను చూసి అర్థమైంది. అంటే వాళ్ళకు కూడా భయం ఎక్కువే ఉంటుంది కదా పిల్లలకి కూడా. ఇంకా అలా తనైతే భయపడుతూ ఇంకా నిద్ర కూడా పోలేదు ఫ్రైడే రోజు అయితే. అసలు మేము పడుకుందే 12:30-1కి, అంటే ఆ సౌండ్స్ అన్నీ బంద్ అయ్యాక, ఆ సౌండ్ అయ్యే కొద్దీ విండో దగ్గరికి వెళ్ళడం చూడడము. ఇంకా సౌండ్ స్టాప్ అయ్యాక కొంచెం ఇలా పడుకుంటున్నాము. మా పాప కూడా తనకి నిద్రలో భయం వేసింది, లేచింది తను, అమ్మ నాకు భయం వేస్తుంది అని లేచి ఇంకా పడుకోలేదు. 3 కల్లా లేచి చాలాసేపు ఇంకా ఏం కాదు సౌండ్స్ కూడా బంద్ అయిపోయినాయి అంటే అప్పుడు కొంచెం పడుకుంది. ఇంకా తను పడుకున్నాక అలా అయిపోయింది ఇంకా ఫ్రైడే రోజు నైట్ అయితే. ఇంకా సాటర్డే రోజు ఇంకా డేలో కొంచెం పీక్ స్టేజ్లోనే ఉండే మాకు ఇబ్బంది. ఇక్కడ సాటర్డే కూడా అదే పొజిషన్. ఇంకా అలా కిందికి వెళ్ళి గ్యారేజ్లో ఉండం. ఇక మేము సాటర్డే ఫిక్స్ అయినాం, అంటే అప్పటికి యుద్ధ విరమణ అని చెప్పి చెప్పలేదు కదా. అప్పటికే అంటే ఫుడ్ కూడా తినేసాం తొందరే. సాటర్డే రోజు మేము కొంచెం ఎర్లీగానే 12:30కి ఆ టైంకి తినేసాము. అంటే వాళ్ళు ఎప్పుడేం చెప్తారో వాళ్ళకి, అంటే సపోర్ట్, వాళ్ళు ఏం చెప్తారో మనం దాన్ని చేస్తేనే కదా మనకి ఏం జరగకుండా అయితే ఉంటుంది. అందుకని మేము ఫ్రైడే రోజు కొంచెం ఎర్లీగానే మధ్యాహ్నం 12కే తినేసాము చెప్పాలంటే. నిద్రలు సరిగ్గా లేవు, ఇంకేం లేవు కదా, అందుకే ఇంకా భయంతో నిద్ర ఏమొస్తుంది చెప్పండి. ఆ 2 డేస్ అయితే నిద్ర కూడా సరిగ్గా లేదు. తినేసి అలా కూర్చున్నాము. ఇంకా అప్పటికి కిందికి వెళ్ళండి అని ఆ 2 డేస్ సిచ్యువేషన్కి మా హస్బెండ్ అయితే మీరు వచ్చి తప్పు చేశారు, నేను అప్పుడు చెప్పాను కదా మీకు అక్కడే ఉండమని అన్నారు. నాకు కూడా అనిపించింది, అంటే మా హస్బెండ్ అంటే తప్పదు, ఆర్మీ పర్సన్ రావాలి డ్యూటీకి, నేను అంటే హస్బెండ్ వస్తారు కాబట్టి నాకు తప్పదు, పిల్లల్ని ఎడ సఫర్ చేస్తున్నాను అని అయితే నాకు బాధ అనిపించింది నిజం చెప్పాలంటే. సాటర్డే రోజు కిందికి వెళ్ళినప్పుడు అయితే నాకు అసలు ఎట్లా చెప్పలేము ఆ సిచ్యువేషన్. అసలు కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే తక్కువ,
అంతా నేనైతే మొత్తం డల్ అయిపోయాను మనిషిని. ఏమవుతుందో అసలు, మళ్ళీ మా వాళ్ళని చూస్తానా లేనా, ఇలాంటి థాట్స్ అంటే మనకి ఆ టైంలో నెగిటివ్ థాట్సే ఎక్కువ వస్తాయి కదా. నాకైతే ఇలాంటి థాట్సే. ఆ రోజు సాటర్డే రోజు కిందికి వెళ్తుంటే కూడా మా నాన్న ఫోన్ చేశారనమాట. అంటే ఏం చేస్తున్నారు అని చెప్పి చేశారు. చేస్తే ఇట్లా కిందికి వెళ్తున్నామంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ భయం. అప్పటికే ఊర్లో మీ వాళ్ళు ఇట్లా జమ్మూ కాశ్మీర్లో ఉంటారంట కదా, ఏమంటారు, ఏం ప్రాబ్లం లేదా, ఏం ఇబ్బంది లేదా, ఇంక ఇలాంటివి అంటున్నారంట. ఏమవుతుందో ఏమో, అక్కడ బాగాలేదు సిచ్యువేషన్, అట్లా ఇట్లా ఊర్లో అంటానే ఉంటారు కదా. ఇంకా అట్లా వాళ్ళకి ఇంకెక్కువ భయం స్టార్ట్ అయ్యి మాకు ఫోన్లు ఎక్కువ చేయడం స్టార్ట్ చేసిర్రు. మామూలుగా డైలీ 1 or 2 times చేసేవాళ్ళు 4-5 times ఎక్కువే చేస్తున్నారు. ఇంకా అందులో వాళ్ళు చేయడం, వాళ్ళ ఫోన్ ఎత్తాలంటే కూడా భయం. అటు మా హస్బెండ్కి, మా అత్తమ్మ వాళ్ళు, నాకు, మా అమ్మ వాళ్ళు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వాళ్ళ టెన్షన్ వాళ్ళది. మాకేమో అబ్బా వీళ్ళు ఫోన్ చేస్తే ఏం చెప్పాలి అంటే సిచ్యువేషన్ బాగానే ఉంది అని చెప్పడానికి వాళ్ళకి న్యూస్లో తెలుస్తుంది ఏంటి అని. ఇంకా బాగున్నాం అంతే. ఇంకా ఫోన్ ఎక్కువ మాట్లాడాలంటే కూడా మాట్లాడలేకపోయాం ఆ 2-3 days. ఇంకా అలా ఉండే. పిల్లలతో అయితే ఇబ్బంది అయితే పడ్డాం ఆ 2 days బాగా. ఆ టైంలో అనిపించింది అసలు ఏంటి జీవితం, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అసలు, అంటే రాకుండా అట్టే ఉంటే బాగుండేమో, ఏవేవో ఇంకా థాట్స్ అన్నీ వచ్చిండే నాకైతే. ఇంకొచ్చి తప్పు చేసామా ఏంటి అని అయితే చాలానే ఫీల్ అయ్యాను నేను. పిల్లలను చూస్తుంటే వెళ్ళిపోదామేమో. మా హస్బెండ్ అన్నారు వెళ్ళిపోతావా, నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను అంటే, నేను ట్రైన్లో వెళ్ళి మళ్ళీ అటు ఏమన్నా అయితే నేను అటు, మా అమ్మ వాళ్ళు అటు, మా హస్బెండ్ ఇటు, ఎందుకు వెళ్ళి మళ్ళీ మధ్యలో ఇరుక్కున్నట్టు, ఏమన్నా అయితే అందరం ఒక దగ్గరే ఉంటాము, ఒక దగ్గరే ఏమైనా సరే అందరం ఒక దగ్గరే ఉందాము అని అయితే చెప్పాను నేను తనకి. కానీ పిల్లలను చూస్తే వెళ్ళాలి. నా ఫస్ట్ అంటే మా పాప ఫేస్ చూస్తే అయితే వెళ్తేనే బాగుండు. ఎందుకు అంటే పిల్లల్ని ఏమైనా అయినా కూడా పిల్లల్ని ఎందుకు సఫర్ చేయడం, పిల్లలు భయపడుతున్నారు, ఏమైనా అయితే పిల్లలైతే సేఫ్గా ఉంటారు కదా అని అయితే ఒక చిన్న ఒక వెళ్ళాలి అనే హోప్ ఉండే, కానీ వెళ్ళాలనిపించలేదు. నాకే కాదండి అందరికీ ఆ రోజు అట్లే ఉండే. అందరు హస్బెండ్స్ పంపిస్తాము అనే టాకే కిందికి వెళ్ళినప్పుడు అయితే, కానీ ఎవరు వెళ్ళలేదులేండి. ఎవరు వెళ్ళరు కూడా అట్లా హస్బెండ్ వదిలేసి. కాకపోతే పిల్లల మొహం చూసినప్పుడు పిల్లలైనా సేఫ్గా ఉంటారు కదా భయపడకుండా, ఏం కాదు అనే ఒక చిన్న హోప్ ఎక్కడో ఒక దగ్గర ఉంది మాకు. ఎందుకు అంటే ఆర్మీ వాళ్ళు ఎట్లా అంటే ఇన్ కేస్ ఎవరో ఒక ఆర్మీ పర్సన్ అయినా కూడా తన వెనక ఎవరైనా ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీకి ఏదైనా హామ్ అవుతుంది అంటే ఆ ఫ్యామిలీని కాపాడతాడు ఆర్మీ పర్సన్ ఎవరైనా సరే. కాబట్టి ఆ ఒక్క హోపు మమ్మల్ని కాపాడతారు ఆర్మీ వాళ్ళు కానీ గవర్నమెంట్ కాపాడుతుంది అనే హోప్తోనే ఉన్నాం. మాకేం కాకుండా చూసుకుంటారు అనే హోప్తో ఉన్నాం. కానీ ఆ బుల్లెట్ సౌండ్, ఆ ఫైరింగ్, ఆ మిజైల్స్ సౌండ్, ఆ సౌండ్కి వెళ్ళిపోతే బాగుండు. ఆ నైట్ టైం అయితే అసలు వెళ్ళిపోతేనే బాగుండు, ఉండి ఇక్కడ ఎందుకు సఫర్ చేయాలి పిల్లల్ని అని అయితే బాగా అనిపించింది. కానీ వెళ్ళలేదు, ఇంకా ఎవరు వెళ్ళలేరులేండి ఆ సిచ్యువేషన్లో. నేననే కాదు ఎవరు వెళ్ళరు. అలా అయితే అయ్యింది ఇంకా ఆ 2 days. ఇంక ఇప్పుడు అంటే సాటర్డే రోజు ఈవినింగ్ ఇలా యుద్ధం విరమిస్తున్నారు అని చెప్పినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ. నిజం ఎవరికి అంటే అందరికీ సంతోషం లేకపోవచ్చు, కానీ మా ఆర్మీ పర్సన్ వైఫ్స్గా మేమైతే చాలా హ్యాపీ. నేను అంటే ఎన్టీవీలో ఫస్ట్ ఎన్టీవీ ఛానల్ ఓపెన్ చేసి చూశాను. ఇలా నిజమేనా కాదా అని టీవీ ఆన్ చేయకుండా ఓన్లీ మొబైల్లో చూస్తున్నాను. అలా చూసినప్పుడు కొందరు కామెంట్స్ పెట్టారనమాట, యుద్ధం స్టాప్ చేయడం మాకు ఇష్టం లేదు అది ఇదని. కానీ అంటే వాళ్ళకు ఇష్టం లేదు మీన్స్ యుద్ధం ఆపేసిరు అన్నప్పుడు ఇండియాలో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదు, కానీ ఆర్మీ పర్సన్ వైఫ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు అంటే యుద్ధం ఇంకా జరిగింటే వాళ్ళు ఇప్పుడు మురళీ నాయక్ అతను దిలీప్ కుమార్ అని ఇద్దరు పేర్లు అయితే తెలుసు నాకు. వాళ్ళు చనిపోయారు కదా, వాళ్ళలాగా ఇంకెంతోమంది చనిపోయే వాళ్ళు. కాబట్టి
అలాంటి సిచ్యువేషన్ లేదా అలాంటి చావు వార్తలు వినకుండా అయితే మనము ఉన్నాము. యుద్ధం ఆగిపోవడం వల్ల ఇది ఇక్కడికి స్టాప్ అయితే చాలా బాగుండు, లేదంటే మళ్ళీ దినదిన గండంలా గడుస్తుంది మా బ్రతుకులు ఇక్కడైతే. అంటే ఏదో సింపతి కోసం కాదు ఈ వీడియో. మేము ఏం ఫేస్ చేసాము, మేము ఆ సౌండ్స్ అవి విని మా పిల్లలు ఎంతలా స్ట్రగుల్ అయ్యారో అని మాకు తెలుసు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. జస్ట్ మేము ఎలాంటి ఇబ్బంది పడ్డాము అని. మేము జమ్మూ కాశ్మీర్లో ఇలా సఫర్ అవుతున్నాం, మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం అనే షార్ట్ చేసినప్పుడు నాకు పర్సనల్గా మా ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్లో చూసి, అంటే నేను జమ్మూలో ఉంటానని అందరికీ తెలియదు కదా, ఆ వీడియో చూశాక ఒకరికి ఒకరు షేర్ చేసుకొని అరే తిని జమ్మూలో ఉంది అని చెప్పుకొని మరి నాకు అందరు వాట్సాప్లో మెసేజ్ చేసి, నా గ్రూప్ నా స్కూల్ మేట్స్ కానీ కాలేజ్ మేట్స్ అందరూ మెసేజ్ చేశారు, కాల్ చేశారు వీలైన వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ఎక్కువగా అంటే ఫ్రెండ్స్ నాకు లిమిటెడ్ పీపులే ఉంటారు ఫ్రెండ్స్. ఆ లిమిటెడ్ పీపుల్తో పాటు ఇప్పుడు అందరూ చేస్తే కొంచెం ఆ టైంలో ఆ రోజులో కొంచెం అయితే రిలీఫ్ అనిపించింది. అందరికీ అయితే థ్యాంక్ యూ. ఇంకా ఇంతే చెప్పాలనుకుంది. ఈ వీడియో అయితే సింపతి కోసమో లేదా ఏది కాదండి, జస్ట్ మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్, మేము ఎలా ఇబ్బంది పడ్డామో అదొక్కటి చెప్పడానికి మాత్రమే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా తప్పుగా మాట్లాడినైతే సారీ. నాకు అనిపించింది చెప్పాను అంతే, తప్పుగా మాట్లాడడం ఏం లేదు ఇందులో.